నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈరోజు తెలుగు సినీ కార్మికుల సమ్మె దగ్గర ఉన్నాం. మనము అందరితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు 30% జీతాలు పెంచడానికి వీళ్ళు చేసిన సమ్మె ఎందుకు చేస్తున్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి సమ్మె జరుగుతుంది, ఇది ముగుస్తుందా లేదా, చర్చలు విఫలమవుతుందా సఫలమవుతుందా అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, మీరు 30% వేతనాలు పెంచాలని చెప్పి మీరు అంటున్నారు. సుమన్ గారు ఏమో నిర్మాతల దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. 30% వేతనం అంటే విఫలమవుతావా సఫలమవుతా, ఇది ఎన్ని రోజులు అవుతుంది అన్నది? డెఫినెట్గా ఈరోజు మంగళవారం కదండి, రేపు గురువారము ఆల్మోస్ట్ సండే మండే లోపల క్లియర్ అయిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా మేము బయట వాళ్ళని పెట్టుకొని చేసుకుంటాం అంటున్నారు. ఎలా చేసుకుంటారు సార్? ఇప్పుడు మేము స్ట్రైక్లో ఉన్నాను సార్, చేసుకుంటారా వాళ్ళు? చేసుకోగలుగుతారా? వాళ్ళు మమ్మల్ని భయపెడతారు. మనకు ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు తల్లిదండ్రి, వాళ్ళు మాకు ఒక తల్లిదండ్రి. మనకు ఒక మన పాపకు అలా కొట్టగానే ఆ రోజు భయపెడతారు. అంటే మమ్మల్ని కొంచెం అలా భయపెడదామని ఆలోచన, కానీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఎంతో కొంత రావాలని చెప్పేసి, తొందరగా రావాలని చెప్పి మనవి చేస్తాం. ఈ రోజుకి 15 రోజులు అయింది సార్. అంటే 15 రోజులు మేము నష్టపోతున్నాము, అటు మీరు ఎలా ఉన్నారో మేము చెప్పలేము మాటలతో. కాబట్టి దయచేసి మీరు ఆలోచించే ఈ 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్క యూనియన్కి మీరు రండి సార్. యూనియన్కి రండి, కులంకుశంగా చర్చిస్తాం. కానీ అకారణంగా మీరు మా మీద వెయిట్ వేయద్దండి. మేము దయచేసి మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడి మా బతుకుతున్నాయి సార్, మా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. మీరు చల్లంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం, మీరు బాగుంటేనే మేము చల్లగా ఉంటాం సార్, మా ఫ్యామిలీని సంతోషంగా ఉంటారు. మీరు అంత ముద్ద పెడితేనే మేము ఉంటాం సార్. అలాంటప్పుడు అకారణంగా మమ్మల్ని ఇలా విధుల్లోకి రావద్దు అంటే మాకు చాలా బాధేస్తుంది. మాకు తండ్రి అయినా తల్లి అయినా మీరే సార్. మీరే డబ్బిచ్చేది, మీరే పని చేయించుకునేది, పని ఇచ్చేది మీరే, మనీ జేబులో పెట్టుకునేది మేమే. దయచేసి ఆలోచించాలని. అంటే ఇప్పుడు ఈ 30% వేతనాలు అనేది 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామన్నారు. 6 నెలల నుంచి మీరు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు ఏం 6 నెలల నుంచి అంటే 2022లో పెంచారు, 2025 ఇప్పటి వరకు ఏం స్పందించలేరు మళ్ళీ నిర్మాతలు. దానిపైన స్పందన అయితే ఈ 30% అనేది సార్, దయచేసి నేను అంటే మా యూనియన్ ఆలోచన అయితే 30% 3 yearsకి అనేసరికి వాళ్ళకి పెద్ద పేమెంట్ అయిపోతుంది సార్. ఎలా అంటే 30% అనేసరికి అమ్మో, ఒక 1000 రూపాయలు ఉంటే 300 పెంచాలి, 2000 ఉంటే 600 పెంచాలి అని వాళ్ళు. కానీ మాకు 30% అంటే ఈ ఫస్ట్ ఇయర్ 1,00,000 రూపాయలు నేను సంపాదించాను అనుకోండి, నాకు 1,10,000 వస్తుంది. ఆ 10,000 లాస్ అయ్యాను కదా. రెండో సంవత్సరం 1,00,000 రూపాయలు అనుకోండి, 1,10,000 వస్తుంది, అది 10 లాస్ అయ్యాం కదా. మూడోసారి అట్లా 30,000 లాస్ అయ్యామా. దాంతోపాటు 3 సంవత్సరాల తర్వాత పెరగట్లేదండి, 3.5 సంవత్సరాలు 3 దాటిపోతుంది. దాని తర్వాత చర్చలు విఫలమవుతున్నాయి, సఫలమవుతున్నాయి, దాని తర్వాత ఏదో కొలిక్ వస్తుంది. అలా కాకుండా ఎవ్రీ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి, లేదంటే January 1st అనుకోండి, 10% పెంచండి. మాకు ఇప్పుడు మేము రెంట్కున్నాం, 10% ఎలా పెరుగుతుంది సార్? ఆటోమేటిక్గా 10%. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ 10% ఇంక్రీజ్ చేస్తారు. అలాగే మీరు ఇంక్రీజ్ చేయండి. 30% అనేసరికి అబ్బబ్బబ్బబ్బబ్బ మా డబ్బులు ఎక్కువ పోతున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు సార్. దయచేసి ఆ 30% అనేది మాకు చాలా తక్కువ సార్. ఈ 3 సంవత్సరాలు నష్టపోతున్నాము, 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. అట్లా ప్రతి 3 yearsకి అవ్వట్లేదు సార్. 3.5 years లేదంటే 4 yearsకు నియర్ బట్ అట్లా అవుతుంది సార్. దయచేసి ఆ ప్రొడ్యూసర్ దయచేసి మీరు ఆలోచించాలి సార్. 30% పెంచడం అనేది న్యాయం సార్. అంటే మీరు ఇప్పుడు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు అని అంటున్నాను. 15 రోజుల నుంచి మీరు లాస్ట్ లైన్ ఉన్నారు కదా. 15 రోజుల నుంచి లాస్లో ఉన్నాము, కానీ మా ప్రొడ్యూసర్ దేవుళ్ళు కళ్ళు తెరవట్లేదు సార్. వాళ్ళు అంటే మేము లాస్ అవుతున్నాం, కానీ మా బాధలు అడుగుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్నకి నాకు ఈరోజు నాకు ఇది కావాలి అని మనం అడుగుతాం. ఒకరోజు ఇవ్వకుండా, 2 రోజులు ఇవ్వకుండా, 4 రోజుల తర్వాత మనకి ఇస్తారు కదా. సినిమా చూడాలి అనుకుంటా, మా నాన్న రాలేదు, మా అమ్మ రాలేదు, అరే రేపు వెళ్దాం, పండుగ రోజు వెళ్దాం, లేదా 15th August అలా చెప్తారు. కానీ వీళ్ళు కూడా సానుకూలంగా దగ్గరకు వస్తున్నారు. వీళ్ళు చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఇది మా విషయాన్ని అతను ఆలోచించి కార్మికుల పక్షాన ఉండి, అటు ప్రొడ్యూసర్ పక్షాన ఉండి మాకు న్యాయం చేస్తున్నాడు, చేయబోతున్నాడు, చేశాడని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవిని నమస్కరించు చెప్తున్నాను సార్. సార్ మీరు డెఫినెట్గా మీరు త్రిబుల్ సి వచ్చినప్పుడు మీరు భోజనం పెట్టారు. ఆ రోజు ఆకలితో ఉన్నప్పుడు, మొత్తము షూటింగ్ లేనప్పుడు మీరు భోజనం పెట్టారు. అలాగే ఏదన్నా కరోనా వస్తే మీరు హెల్త్కి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈరోజు అలాంటి ఇంజెక్షన్ 30% ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పేసి సవినయంగా ప్రాధాయపడుతున్నాను మెగాస్టార్ చిరంజీవి గారికి. అన్న, ఇప్పుడు మీరు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఈఎంఐలు కట్టుకోవడానికి గిట్ట మీకు 15 రోజులు మీకు చేయకపోతే ఈఎంఐలు ఎలా కట్టుకుంటారు? ఇంటి రెంట్లు ఉంటాయి, అంటే చిన్నపిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి, దాన్ని ఎలా చూసుకుంటారు? అదే సార్ మాకు బాధ. ఎందుకంటే మాది సినిమా ఇండస్ట్రీలో మాకు ఎంత కష్టాలు ఉంటాయని మాకు చూడడానికి గ్లామర్ ఫేస్గా ఉంటుంది సార్. తీరా చూస్తే మాకు ఫైనాన్షియల్ చాలా వీక్ అండి. ఇక్కడ కృష్ణానగర్, ఇంద్రనగర్లో ఏ చిన్న సింగిల్ రూమ్ చూసినా 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది సార్. ఆ రెంట్ కట్టుకోవాలి,
కరెంట్ బిల్ కట్టుకోవాలి, వాటర్ బిల్ కట్టుకోవాలి, పాలు, పెరుగు, స్కూల్ ఫీజులు ఎన్నో ఉంటాయి సార్. ఇవన్నీ ఆలోచించే మాకు 30% పెంచమని అడుగుతున్నాం సార్. మీరు మనస్ఫూర్తిగా కనికరించి మాకు కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది సార్. ఈఎంఐలు ఇవన్నీ మాకు నష్టము. ఒక తరఫు నుంచి మీకు కూడా ఎంత 15 రోజుల నుంచి మీకు కూడా షూటింగ్లో ఆగిపోయి మీకు ఏ విధంగా ఉందో మీకు కూడా తెలుసు సార్. మీరు పెద్దవాళ్ళు, మేము చెప్పలేం సార్. మీరు ఎలా చెప్పినా మేము వింటాం సార్. కానీ దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచించి 30% అడిగాం సార్. దయచేసి మీరు పెంచండి సార్ 30%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.